నేరుగా రెస్టారెంట్కు వెళ్ళి బిర్యానీ తెచ్చుకుంటే ₹160. అదే యాప్లో ఆఫర్ కింద ఆర్డర్ చేస్తే ₹109కే వస్తుంది. ఈ ₹109లోనే రెస్టారెంట్ ఖర్చులు, యాప్ కమిషన్లు, డెలివరీ బాయ్ ఛార్జీలు అన్నీ కవర్ అవ్వాలి. మరి దీనివల్ల నష్టమే కదా. అలాంటప్పుడు యాప్స్, రెస్టారెంట్లు బిజినెస్ ను ఎలా రన్ చేస్తున్నాయి? అసలు ఈ నష్టమంతా ఎవరు భరిస్తున్నారు? ఈ విషయం తెలియాలంటే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ ఛార్జీల లెక్క తెలియాలి. మెనూ మార్కప్. ఆఫ్లైన్ మెనూ కంటే ఆన్లైన్లో ప్రతి ఐటెంపై 10% నుంచి 20% రేటు ఎక్కువగా ఉంటుంది. డెలివరీ ఫీజు దూరాన్ని బట్టి ₹20 నుంచి ₹80 వరకు ఉంటుంది. ప్లాట్ఫామ్ ఫీజు ఆర్డర్ వాల్యూతో సంబంధం లేకుండా ప్రతి ఆర్డర్కు ₹6 నుంచి ₹12 వరకు తీసుకుంటాయి. ప్యాకేజింగ్ ఛార్జీలు పార్సిల్ చేసినందుకు ₹10 నుంచి ₹30 వరకు ఉంటాయి. సర్ప్రైజింగ్ వర్షం పడినా, రద్దీగా ఉన్న పీక్ టైం పేరుతో అదనపు ఛార్జీలు పడతాయి. జీఎస్టీ ఫుడ్ బిల్లుపై 5% ట్యాక్స్ కామన్. ఫుడ్ డెలివరీ యాప్లో కస్టమర్ చెల్లించే డబ్బులు మొత్తం రెస్టారెంట్కే చేరవు. మధ్యలో యాప్స్ తీసుకునే కమిషన్లు, ఛార్జీలు చాలా ఉంటాయి. బేసిక్ కమిషన్ ప్రతి ఆర్డర్ వాల్యూపై 22% నుంచి 28% వరకు కమిషన్ తీసుకుంటాయి. డిస్కౌంట్ షేరింగ్ కస్టమర్లకు యాప్లో కనిపించే ఆఫర్లలో సగం భారం రెస్టారెంట్లు భరించాల్సిందే. విజిబిలిటీ ఫీజు కస్టమర్లు యాప్ ఓపెన్ చేసిన వెంటనే తమ రెస్టారెంట్ కనిపించాలంటే అదనపు ప్రీమియం చెల్లించాల్సిందే. పేమెంట్ గేట్వే ఛార్జీలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు సుమారు 1.5% ఛార్జీలు పడతాయి. క్యాన్సిలేషన్ నష్టాలు ఒకవేళ ఆర్డర్ చేసిన కస్టమర్ పేమెంట్ చేయకుండానే క్యాన్సిల్ చేస్తే నష్టం రెస్టారెంట్ ఖాతాలోనే పడుతుంది. లాభాలు తక్కువగా ఉన్నప్పుడు ఈ బిజినెస్ ఎలా నడుస్తోంది అనేగా మీ డౌట్. యాప్లతో కలిసి బిజినెస్ చేయడాన్ని రెస్టారెంట్లు ఎందుకు ఆపట్లేదంటే ఈ డిజిటల్ యుగంలో ఆన్లైన్లో అందుబాటులో లేకపోతే కస్టమర్లకు దూరం అవుతామనే భయం, పక్క రెస్టారెంట్లతో పోటీ పడలేమనే ఆలోచనతో యాప్లతో కలిసి పనిచేస్తున్నాయి. పైగా రెస్టారెంట్ అద్దె, కరెంటు బిల్లు, స్టాఫ్ జీతాలు ప్రతి నెలా తప్పవు. డైనింగ్తో పాటు ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా వచ్చే ఆదాయం ఈ ఖర్చులను కవర్ చేస్తుందనేది రెస్టారెంట్ల వాదన. మనకు తెలియకుండా యాడ్స్ రూపంలో 60% కట్ చేస్తున్నారు. రీల్స్ అంటున్నారు. టోటల్గా ఏంటంటే నిమిషానికి ఇంతని ఇలా అనేది ఎవరికి కూడా హోటల్ ఇండస్ట్రీలో వాళ్ళు స్విగ్గీ జొమాటో గురించి తెలియని వాళ్ళు 80% ఉన్నారు. ఏం తెలియదు వాళ్ళకి పాపం. వీళ్ళందరికీ ఇల్లు కటింగ్ అయిపోతున్నాయి. చాలా ఇబ్బంది. అదైతే మాకేమీ కరెక్ట్ అయిన వ్యాపారం కాదు. దానివల్ల లాస్ పోవటమే. కాకపోతే ఎవరికి వాళ్ళు మన వ్యాపారం లేదు. స్విగ్గీ జొమాటోలో అయితే ఏదో సేల్ రన్నింగ్ అయిందని పెడతామే కానీ తెలిసి అయితే పబ్లిసిటీ ఏంటంటే స్విగ్గీ జొమాటోలో నలుగురు కస్టమర్లకి వ్యాపారం చేయడానికి తప్పితే వేరే అనేది పనికిరాదు. అసలు మనకు ₹1,00,000 సేల్ చేసాం కానీ మనకు వచ్చేది 40,000 వస్తుంది. 60% కట్ అయింది. ₹1, ₹2 కాదు. అది ఎవరికి చూడని వాళ్ళు 80% ఉన్నారు. చూసిన వాళ్ళు 20%. ఏమీ చేయలేని పరిస్థితి. ఇండియా వైడ్గా ఫైట్ చేసాం. ఎక్కడ ఇంతవరకు వాళ్ళు ఏం చేసే పరిస్థితిలో లేదు. ఇక యాప్స్ విషయానికి వస్తే యాప్స్ టార్గెట్ ఫుడ్ మీద లాభాలు కాదు, కస్టమర్ల డేటా మీద. అంటే ఎవరెవరు ఏ ఫుడ్ తింటున్నారు, ఎప్పుడు ఆర్డర్ చేస్తున్నారు అనే డేటా వారికి అత్యంత కీలకం. కస్టమర్లు కావాల్సినప్పుడు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసుకునేలా అవకాశం కల్పించడమే వారి టార్గెట్. ఇలా ఫుడ్ డెలివరీతో కస్టమర్ బేస్ పెంచుకొని ఒక భారీ వ్యవస్థను నిర్మించుకుంటున్నారు. దీంతో భవిష్యత్తులో సబ్స్క్రిప్షన్లు, యాడ్స్ రెస్టారెంట్లపై కమిషన్లను పెంచి లాభాలను తీసుకుంటాయని ఎక్స్పర్ట్లు చెబుతున్నారు.